కాకినాడలో పరిశ్రమలు ఉపాధి కల్పన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పలు పరిశ్రమలకు శిలాఫలకాలను ఆవిష్కరించారు. అనంతరం కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ముఖ్యమంత్రి గారు ఇది కూడా అన్ని జిల్లాలు డెవలప్ చేయాలా, ఈ రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాల్ని సమానంగా డెవలప్ చేయాలని ఈరోజు అనంతపురం కర్నూలు తీసుకుంటే అనంతపురం కర్నూలులో ఎలక్ట్రానిక్ హబ్, ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీస్ ఏదో వచ్చినా ఫస్ట్ ప్రయారిటీ ఈరోజు అనంతపురంకి, తర్వాత చిత్తూరు, ఆ రెండింటికి ఇస్తున్నారు. కర్నూలుకి వచ్చేళ్ళకే రిన్యూవబుల్ ఎనర్జీ, ఈ సోలార్ ప్లాంట్లు ఏదైనా వస్తే వాటిని యాక్చువల్గా ఈరోజు కర్నూలుకి ఇస్తున్నారు. ప్రకాశంకి వచ్చి సిబిజీ యూనిట్స్, అదేవిధంగా నెల్లూరుకి వస్తే డైవర్సిటీ ఇండస్ట్రీస్, అదేవిధంగా అమరావతికి వస్తే క్వాంటమ్ వ్యాలీ అండ్ నాలెడ్జ్ హబ్, అదేవిధంగా గోదావరి డిస్ట్రిక్ట్స్ తీసుకుంటే అక్వాకల్చరు, రిఫైనరీ, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం తీసుకుంటే ఫార్మా, డేటా సెంటరు, ఐటీ, స్టీల్ అండ్ మెడికల్ డివైజెస్. ఈ విధంగా వీటిలన్నింటిలో క్లస్టర్స్ చేసి క్లస్టర్స్ వైజ్ ఏదైతే ఇండస్ట్రీస్ వస్తున్నారో ఆ ఇండస్ట్రీస్కి అక్కడికి వచ్చేదిగా. ఎందుకు సార్ ఆ విధంగా అంటే వాళ్ళకి ఆ వసతులు కల్పించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మాస్యూటికల్స్ పెట్టాలంటే ఎక్కడంటే అక్కడ పెడితే కుదరదు. ఒకే దగ్గర పెడితే వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఇవ్వాలి ప్రభుత్వం. ఎందుకంటే ఫార్మాస్యూటికల్స్లో మీకు తెలుసు వాళ్ళకి కావాల్సిన రోడ్స్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, ట్రీట్మెంట్ ప్లాంట్స్ కావచ్చు, అవన్నీ చేయాలంటే అందుకని క్లస్టర్స్ వైజ్ చేసి ఈరోజు మన ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. అదేవిధంగా పాలసీలు అంటే వ్యాపారస్తుల్ని అట్రాక్ట్ చేయడానికి భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎవరు అయినంత విధంగా ఈరోజు పాలసీలు చేశారు. పాలసీలు అంటే వాళ్ళకి ఇచ్చే సబ్సిడీస్,
రోడ్డు వేయించడం కానీ, డ్రైన్ కానీ, వాటర్ కానీ, ఎలక్ట్రిసిటీలో సబ్సిడీస్ కానీ, ట్యాక్సీలో సబ్సిడీస్ కానీ చేయడానికి ఈరోజు ఇండస్ట్రీ పాలసీ తీసుకొచ్చారు. ఆ తర్వాత ప్రాసెసింగ్ యూనిట్స్ పాలసీ తీసుకొచ్చారు. అదేవిధంగా ఎంఎస్ఎంఈ యూనిట్స్ పెట్టే వాళ్ళకి పాలసీ ఇచ్చారు. ప్రైవేట్ ఇండస్ట్రీస్ ఎవరైనా పెట్టుకుంటామంటే మేమే ఎంఎస్ఎంఈలు డెవలప్ చేస్తామంటే వాళ్ళకి పాలసీ తీసుకొచ్చారు. అదేవిధంగా టూరిజంని డెవలప్ చేయాలి. ఉద్యోగాలు ఎక్కువ రావాలంటే టూరిజం. సింగపూర్ సిటీ తీసుకోండి, సింగపూర్ కంట్రీ 750 చదరపు కిలోమీటర్లు. మొత్తం ఆ కంట్రీ అంతా కలిస్తే 750 చదరపు కిలోమీటర్లు, 55 లక్షల జనాభా ఉంటారు. మన విశాఖపట్నం కార్పొరేషన్ 680 చదరపు కిలోమీటర్లు, అంటే దాదాపు రెండు ఒకటే. విశాఖపట్నం కార్పొరేషన్ సింగపూర్ కంట్రీ. కానీ ఈరోజు సింగపూర్ కంట్రీ వెరీ పవర్ఫుల్. కారణం ఏంటంటే వాళ్ళ ఆదాయం అంతా రెండే, ఒకటి పోర్టు, రెండోది టూరిజం. ఈ రెండే, ఇంక వేరేదేం లేదు. టూరిజం, పోర్ట్. కాబట్టి కాకినాడ కూడా తీసుకుంటే ఇప్పుడే మన శాసనసభ్యులు చెప్పారు, దీన్ని నిజంగా డెవలప్ చేసి ఇక్కడ వచ్చే ఇండస్ట్రీస్ని ఎంకరేజ్ చేస్తే బ్రహ్మాండమైన భవిష్యత్తు ఫ్యూచర్లో ఉంటుంది. ముఖ్యమంత్రి గారు కూడా అదే ఉద్దేశంతో దీన్ని డెవలప్ చేయాలని ఉండాలని మీకు తెలియదు. కొన్ని పోలీస్ కూడా పడతాయి, తప్పదు. వాళ్ళకి ల్యాండ్, పర్మిషన్లు, బిల్డింగ్లు కట్టాలా, మెషినరీ ఆర్డర్ ఇచ్చుకోవాలా, ఇతర దేశాల నుంచి కొంత మెషిన్ రావాల్సి వస్తుంది. ఇవన్నీ కావటానికి 1 year to 4 years. ఎప్పుడు వ్యాపారం ఇండస్ట్రీస్ అంటే 5 నిమిషాల్లోనో 10 నిమిషాల్లోనో, ఒక్క రోజులోనో 2 రోజులు చేసేది కాదు. అందుకని ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇది కూడా అన్ని జిల్లాలు డెవలప్ చేయాలా, ఈ రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాల్ని సమానంగా డెవలప్ చేయాలని ఈరోజు అనంతపురం, కర్నూలు తీసుకుంటే అనంతపురం, కర్నూలులో ఎలక్ట్రానిక్ హబ్, ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీస్ ఏదో ఇచ్చినా ఫస్ట్ ప్రయారిటీ ఈరోజు అనంతపురంకి, తర్వాత చిత్తూరు, ఆ రెండింటికి ఇస్తున్నారు. కర్నూలుకి వచ్చేళ్ళకే రిన్యూవబుల్ ఎనర్జీ, ఈ సోలార్ ప్లాంట్లు ఏదైనా వస్తే వాటిని యాక్చువల్గా ఈరోజు కర్నూలుకి ఇస్తున్నారు. ప్రకాశంకి వచ్చి సిబిజీ యూనిట్స్, అదేవిధంగా నెల్లూరుకి వస్తే డైవర్సిటీ ఇండస్ట్రీస్, అదేవిధంగా అమరావతికి వస్తే క్వాంటమ్ వ్యాలీ అండ్ నాలెడ్జ్ హబ్, అదేవిధంగా గోదావరి డిస్ట్రిక్ట్స్ తీసుకుంటే అక్వాకల్చరు, రిఫైనరీ, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం తీసుకుంటే ఫార్మా, డేటా సెంటరు, ఐటీ, స్టీల్ అండ్ మెడికల్ డివైజెస్. ఈ విధంగా వీటిలన్నింటి క్లస్టర్స్ చేసి క్లస్టర్స్ వైజ్ ఏదైతే ఇండస్ట్రీస్ వస్తున్నారో ఆ ఇండస్ట్రీస్కి అక్కడికి వచ్చేదిగా. ఎందుకు సార్ ఆ విధంగా అంటే వాళ్ళకి ఆ వసతులు కల్పించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మాస్యూటికల్స్ పెట్టాలంటే ఎక్కడంటే అక్కడ పెడితే కుదరదు. ఒకే దగ్గర పెడితే వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఇవ్వాలి ప్రభుత్వం. ఎందుకంటే ఫార్మాస్యూటికల్స్లో మీకు తెలుసు వాళ్ళకి కావాల్సిన రోడ్స్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, ట్రీట్మెంట్ ప్లాంట్స్ కావచ్చు, ఇవన్నీ చేయాలంటే అందుకని క్లస్టర్స్ వైజ్ చేసి ఈరోజు మన ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. అదేవిధంగా పాలసీలు అంటే వ్యాపారస్తుల్ని అట్రాక్ట్ చేయడానికి భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎవరు అయినంత విధంగా ఈరోజు పాలసీలు చేశారు. పాలసీలు అంటే వాళ్ళకి ఇచ్చే సబ్సిడీస్, రోడ్డు వేయించడం కానీ, డ్రైన్ కానీ, వాటర్ కానీ, ఎలక్ట్రిసిటీలో సబ్సిడీస్ కానీ, ట్యాక్సీలో సబ్సిడీస్ కానీ చేయడానికి ఈరోజు ఇండస్ట్రీ పాలసీ తీసుకొచ్చారు. ఆ తర్వాత ప్రాసెసింగ్ యూనిట్స్ పాలసీ తీసుకొచ్చారు. అదేవిధంగా ఎంఎస్ఎంఈ యూనిట్స్ పెట్టే వాళ్ళకి పాలసీ ఇచ్చారు. ప్రైవేట్ ఇండస్ట్రీస్ ఎవరైనా పెట్టుకుంటామంటే మేమే ఎంఎస్ఎంఈలు డెవలప్ చేస్తామంటే వాళ్ళకి పాలసీ తీసుకొచ్చారు. అదేవిధంగా టూరిజంని డెవలప్ చేయాలి. ఉద్యోగాలు ఎక్కువ రావాలంటే టూరిజం. సింగపూర్ సిటీ తీసుకోండి, సింగపూర్ కంట్రీ 750 చదరపు కిలోమీటర్లు. మొత్తం ఆ కంట్రీ అంతా కలిస్తే 750 చదరపు కిలోమీటర్లు, 55 లక్షల జనాభా ఉంటారు. మన విశాఖపట్నం కార్పొరేషన్ 680 చదరపు కిలోమీటర్లు, అంటే దాదాపు రెండు ఒకటే. విశాఖపట్నం కార్పొరేషన్ సింగపూర్ కంట్రీ. కానీ ఈరోజు సింగపూర్ కంట్రీ వెరీ పవర్ఫుల్. కారణం ఏంటంటే వాళ్ళ ఆదాయం అంతా రెండే,
ఒకటి పోర్టు, రెండోది టూరిజం. ఈ రెండు ఇంక వేరేదేం లేదు. టూరిజం, పోర్ట్. కాబట్టి కాకినాడ కూడా తీసుకుంటే ఇప్పుడే మన శాసనసభ్యులు చెప్పారు, దీన్ని నిజంగా డెవలప్ చేసి ఇక్కడ వచ్చే ఇండస్ట్రీస్ని ఎంకరేజ్ చేస్తే బ్రహ్మాండమైన భవిష్యత్తు ఫ్యూచర్లో ఉంటుంది. ముఖ్యమంత్రి గారు కూడా అదే ఉద్దేశంతో దీన్ని డెవలప్ చేయాలని ఉండాలని మీకు తెలియజేస్తూ, ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి అన్ని జిల్లాల్లో అన్ని కాన్స్టిట్యున్సీలో ఈ యొక్క శంకుస్థాపనలు ఇనాగ్రేషన్ చేస్తున్నారు. కాకినాడ తీసుకుంటే ఇప్పుడు కాకినాడలో మ్యాట్ మెరైన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ వారు టర్క్స్, ఓడలు మరియు బార్జులు వాటిని నిర్మిస్తున్నారు. దానికి 100 కోట్ల రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టేటట్టుగా DPR ఇచ్చారు. దాదాపు 300 మందికి అందులో ఉద్యోగ కల్పన కలుగుతుంది. అదే ముఖ్యం. 300 మంది వ్యక్తులకి ఉద్యోగాలు వస్తాయి. అదేవిధంగా సంతోష్ కార్రిగేటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ తీసుకుంటే అట్టలు పెట్టే ఫ్యాక్టరీని ఒకదాన్ని యాక్చువల్గా పెద్దాపురంలో 51 కోట్లతో యాక్చువల్గా నిర్మిస్తున్నారు. దాంట్లో 110 మందికి యాక్చువల్గా ఉద్యోగాలు వస్తాయి. అదేవిధంగా ఈరోజు శంకవరము, తుని ఈ రెండిట్లో కూడా 2 ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్సెస్. అంటే రూరల్లో అయితే సైట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి హారిజాంటల్గా కన్స్ట్రక్షన్ చేసుకుంటారు. సిటీస్లో సైట్ తక్కువ ఉంటుంది. అందుకని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే హారిజాంటల్గా వర్టికల్గా కన్స్ట్రక్షన్ చేయనని దానికి ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ అని పేరు పెట్టారు. అట్లాంటి 2 ఇప్పుడు శంకవరం తర్వాత తునిలో ఈరోజు ఆ రెండింటి కూడా శంకుస్థాపన చేస్తున్నాం. ఆ రెండింటి కూడాను శంకవరంలో 13 కోట్లు దానికి శాంక్షన్ అయింది. తునిలో 15 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. జనరల్గా ట్రావెలింగ్ అనేది యాక్చువల్గా 4 రకాలు. ఒకటి జల మార్గము, రోడ్డు మార్గము, రైలు మార్గము, విమాన మార్గం. ఈ 4గిట్లో అన్నిటికంటే కాస్ట్ ఎక్కువయ్యేది విమాన మార్గం. తర్వాత కాస్ట్ ఎక్కువయ్యేది తర్వాత రోడ్డు, దానికంటే కొంచెం తక్కువ, దానికంటే తక్కువ రైలు మార్గం, బాగా తక్కువ ఉండేది జల మార్గం. ఈరోజు సింగపూర్ డెవలప్ అయిందనే కారణం ఏంటంటే అదే కారణం. అందువల్ల కాకినాడకి ఉన్న ఈ పోర్టు వల్ల ఇది డెవలప్ చేయడానికి ఎంతో పాసిబిలిటీ ఉంది. ఖచ్చితంగా నేను కూడా ఇన్ఛార్జి మంత్రిగా ఖచ్చితంగా ఏదైతే శాసనసభ్యులు మీ అందరి దగ్గర తీసుకొని ఏదైతే రిక్వెస్ట్లు ఇస్తారో వాటిలన్నిటి కూడా అటు ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేసి ఈ యొక్క కాకినాడ జిల్లా కాకినాడ పోర్టు డెవలప్ అయ్యేందుకు అన్ని విధాల కృషి చేస్తారని తెలియజేస్తూ ఈరోజు మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక తల్లికి వందనం కింద ఒకే రోజు 10,000 కోట్లు వేస్తారు. ఒకే రోజు 67 లక్షల మంది విద్యార్థులకు. అదేవిధంగా రైతు సోదరులకు ఏదైతే మాట ఇచ్చారో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద 63 లక్షల మందికి యాక్చువల్గా ఇవ్వటం జరిగింది. ఇవన్నీ కొంత సపోర్ట్ చేయాలా పేదలు నిరుపేదలు. కానీ అయితే సపోర్ట్ ఒకటే కాదు, మన యువతకి మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఇండస్ట్రీస్ రావాలా. ఇండస్ట్రీస్ రాకుంటే డెవలప్ కాదండి. ఏ కంట్రీ అయినా తీసుకోండి, ఎక్కడైతే ఇండస్ట్రీస్ 9 లక్షల పైగా పెట్టుబడులతో అగ్రిమెంట్లు అయినాయి. 9 లక్షల పైగా. ఆ 9 లక్షలు ఇండస్ట్రీస్ అన్ని వస్తే 7 లక్షల మంది పైగా యువతలకి ఉద్యోగాలు వస్తాయి. ఇది కేవలం 16 నెలల్లో, అది కేవలం ముఖ్యమంత్రి గారి మీద ఉన్న నమ్మకంతోనే ఆ పెట్టుబడులు వచ్చినాయి. ఇలా ఈరోజు ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఎక్కువ ప్రయారిటీ అటు సంక్షేమానికి ఇటు అభివృద్ధికి. ఎందుకంటే 2 ఉండాలి. పేదల నిరుపేదలు ఎవరైతే ఉండారో పేదల నిరుపేదలకి ఒక